హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో సందీప్ రెడ్డి వంగ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనేసి గత వారం నుంచి తెగ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం సో అందరికీ తెలిసిందే. అయితే ఫైనలీ ఈ సినిమా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది భయ్య. సో సినిమాకి సంబంధించి సినిమా లైనప్ అయితే రామ్ చరణ్ అయితే ఓకే చేసాడు. సినిమాకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సినిమా డెవిల్ స్టోరీ అనేసి ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ మహేష్ బాబుకి అయితే స్టోరీ నరేట్ చేశాడు. బట్ మహేష్ బాబుకు ఉన్న కమిట్మెంట్ వల్ల సినిమా అయితే పట్టాలెక్కలేదు. బట్ ఇప్పుడు రామ్ చరణ్ వద్దకు అదే స్టోరీ వచ్చింది. రామ్ చరణ్ ఓకే చేశాడు. మీరు ఎప్పుడూ చూడనటువంటి రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది. సినిమా స్టోరీకి తగ్గ టైటిల్ డెవిల్ అని పెట్టడం, టైటిల్తోనే మనకు అర్థమైపోతుంది ఎంత వైలెంట్గా సినిమా ఉండబోతుంది అనేది. ఆ టైటిల్ యూస్ అని చెప్పేయచ్చు అనమాట. సినిమా అయితే హై యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ఉండబోతున్నాయి. మోస్ట్ వైలెంట్గా కనపడబోతున్నాడు అనమాట ఈ సినిమాలో. మీరు ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా చూసి ఉంటారు. దానికి మించిన స్టోరీ ఇది. సందీప్ రెడ్డి వంగ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. యానిమల్ కంటే పవర్ఫుల్ స్టోరీ డెవిల్ అనేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. యానిమల్ పార్క్ అండ్ స్పిరిట్ అండ్ డెవిల్, ఆ రెండు సినిమాలు అయిన తర్వాత ఈ సినిమా వస్తుంది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. డెవిల్ సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టడం పక్కా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.